మానవత్వం మంటగలిసిపోతుంది. పేగుబంధం ప్రశ్నార్థకంగా మారింది. ముక్కు మొహం తెలియని వ్యక్తులతో ఆన్లైన్ ప్రేమలు. కట్టుకున్న వాళ్లను కన్న వాళ్ళని వదిలేసి చెక్కేస్తున్నారు. తీరా కొన్నాళ్లు పోయాక మోజు తీరిపోతుంది. కళ్ళు తెరిచేలోపే పాపం ప్రాణాంతకంగా అవుతుంది. జీవితాలు కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. హత్యలు అరాచకాలు చివరి అంకమవుతున్నాయి. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తితో స్నేహం ప్రేమగా మారింది. ప్రియుడు తన వెంట రమ్మని వెంటపడడంతో ముక్కుపచ్చలారని కన్నబిడ్డను బస్టాండ్లోనే వదిలేసి వెళ్ళింది ఒక తల్లి. అమ్మ ఎక్కడికి వెళ్ళిందో తెలియక బిక్కుబిక్కుమంటూ ఉండిపోయిన బుడ్డోడిని గమనించిన ఆర్టీసీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్లు వచ్చి సీసీ కెమెరాల ఆధారంగా ముందు తల్లి ఆనవాళ్లు గుర్తించి ఆమె భర్తకు సమాచారం ఇచ్చి పిలిపించి బిడ్డను ఆయనకు అప్పగించారు. ఈ దారుణమైన ఘటన నల్గొండ బస్టాప్లో చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో ఒక మహిళ 15 నెలలు కొడుకుని వదిలేసింది. వేరే యువకుడితో బైక్ మీద వెళ్లిన సంఘటన వెలుగులోకి వచ్చింది. నల్గొండ పట్టణంలోని పాత బస్తీకి చెందిన ఒక యువకుడితో హైదరాబాద్కు చెందిన నవీన అనే మహిళ ఇన్స్టాగ్రామ్లో పరిచయమైంది. అయితే మహిళకు పెళ్లయి 15 నెలల బాబు ధనుష్ ఉన్నాడు. ఈ క్రమంలోనే భర్తను 15 నెలల పిల్లాడిని వదిలేసి మహిళ వెళ్లేందుకు ప్లాన్ వేసింది. డైరెక్ట్గా నల్గొండ ఆర్టీసీ బస్టాండ్కు బాబుతో పాటు వచ్చి ఆ బాబుని బస్టాండ్లోనే వదిలేసి వెళ్ళింది. ఆ తర్వాత ఆ పిల్లాడు తల్లి కోసం వెతుకుతూ ఏడవడం చూసిన ప్రయాణికులు, డిపో సిబ్బంది నల్గొండ 2 టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే 2 టౌన్ ఎస్ఐ సైదులు వెంటనే స్పందించి స్టేషన్లోని సిబ్బందిని ఆర్టీసీ బస్టాండ్కు పంపించారు. పోలీసులు బస్టాండ్లోని అన్ని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా బైక్ మీద వెళ్తున్న ఒక మహిళా వీడియోను చూసి ఆ బాబు మమ్మీ అంటూ గుర్తించాడని తెలిపారు. ఆ బైక్ నెంబర్ ప్లేట్ ఆధారంగా విచారణ చేపట్టారు పోలీసులు. బైక్ యజమాని నుంచి అతని స్నేహితుడు బైక్ తీసుకెళ్లినట్టు తెలిసింది. అయితే అటువైపుగా విచారణ చేపట్టగా ఇన్స్టాగ్రామ్లో ఒక యువకుడు పరిచయమై భర్తను పిల్లాడిని వదిలేసి మహిళ వెళ్లేందుకు చేసిన ప్రయత్నమేనని పోలీసుల విచారణలో బయటపడింది. అయితే అనంతరం మహిళను ఆమె ఇన్స్టాగ్రామ్ ప్రేమికుడిని ఆమె భర్తను పోలీస్ స్టేషన్కి పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లాడిని అప్పగించారు. కడుపున పుట్టిన బిడ్డను వదిలి నాకు ప్రియుడే కావాలని జంప్ అయిన తల్లి తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఈ సంఘటన చూస్తే నిజంగానే మానవత్వం మంటగలిసిపోతుందని అనిపిస్తుంది. మీరు స్క్రీన్ మీద చూశారు, చిన్న పిల్లాడు, 15 నెలల పిల్లాడు. ఆ పిల్లాడిని వదిలేసి తల్లి ఆ ప్రేమికుడితో పాటు వెళ్ళిపోయింది. ఆ బైక్ మీద ఉన్న దృశ్యాలు చూసి ఆ బాబు మమ్మీ అని చెప్పడంతో పోలీసులు అది గమనించి వాళ్ళని పిలిపించి మరి వాళ్ళకి ఆ బాబుని అప్పగించడం జరిగింది. అయితే ఈ సంఘటన చూస్తే అసలు మానవత్వం ఏమైపోతుందని అనిపిస్తుంది. పేగుబంధం కాస్త ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు. ముక్కు మొహం తెలియని వ్యక్తులతో ఆన్లైన్ ప్రేమలు. అయితే కట్టుకున్న వాళ్లను కూడా వదిలేస్తూ ఉన్నారు. తీరా కొన్నాళ్లు పోయాక మోజు తీరిపోతూ ఉంది. కళ్ళు తెరిచేలోపే పాపం కూడా ప్రాణాంతకంగా మారుతుంది. జీవితాలు కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. అయితే హత్యలు అరాచకాలు చివరికి అంకంగా మారుతుంది. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తితో స్నేహం ప్రేమగా మారి ఒక యువతి ఇలాంటి పని చేసింది. అయితే ప్రియుడు తన వెంట రమ్మని వెంటపడడంతో ముక్కుపచ్చలారని కన్నబిడ్డను బస్టాప్లోనే వదిలేసి వెళ్లిపోయింది ఆ తల్లి. అమ్మ ఎక్కడికి వెళ్తుందో తెలియక బిక్కుబిక్కుమంటూ ఉండిపోయాడు ఆ బుడ్డోడు. మన విజువల్లో కూడా చూడొచ్చు, అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అయితే అక్కడ ఉన్న వాళ్ళు గమనించి ఆర్టీసీ సిబ్బంది పోలీసులకి సమాచారం ఇవ్వడంతో వాళ్ళు వచ్చి సీసీ కెమెరాల ఆధారంగా ముందు తల్లి ఆనవాళ్లు గుర్తించినట్టుగా తెలుస్తుంది. అయితే ఆమె భర్తకు సమాచారం ఇచ్చి పిలిపించి బిడ్డను ఆయనకు అప్పగించినట్టుగా కూడా తెలుస్తోంది.
అయితే ఈ దారుణ ఘటన నల్గొండ బస్టాప్లో చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో ఒక మహిళ 15 నెలల కొడుకుని వదిలేసి వేరే యువకుడితో బైక్ మీద వెళ్లిన సంఘటన వెలుగులోకి వచ్చింది. నల్గొండ పట్టణంలోని పాత బస్తీకి చెందిన ఒక యువకుడితో హైదరాబాద్కు చెందిన నవీన అనే మహిళ ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయింది. అయితే మహిళకు పెళ్లయ్యి 15 నెలల బాబు ధనుష్ ఉన్నాడు. ఈ క్రమంలోనే భర్తను 15 నెలల పిల్లాడిని వదిలేసి మహిళ వెళ్లేందుకు ప్లాన్ వేసింది. డైరెక్ట్గా నల్గొండ ఆర్టీసీ బస్టాండ్కు బాబుతో పాటు వచ్చి ఆ బాబుని బస్టాండ్లోనే వదిలేసి వెళ్ళింది. ఆ తర్వాత ఆ పిల్లాడు తల్లి కోసం వెతుకుతూ ఏడవడం చూసిన ప్రయాణికులు, డిపో సిబ్బంది నల్గొండ 2 టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాని తర్వాత 2 టౌన్ ఎస్ఐ సైదులు వెంటనే స్పందించి స్టేషన్లోని సిబ్బందిని ఆర్టీసీ బస్టాండ్కు పంపించారు. పోలీసులు బస్టాండ్లోని అన్ని సీసీ కెమెరాల ఫుటేజ్ని పరిశీలించగా బైక్ మీద వెళ్తున్న ఒక మహిళా వీడియోను చూసి ఆ బాలుడు మమ్మీ అంటూ గుర్తించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ బైక్ నెంబర్ ప్లేట్ ఆధారంగా విచారణ చేపట్టారు పోలీసులు. బైక్ యజమాని నుంచి అతడి స్నేహితుడు బైక్ తీసుకెళ్లినట్టుగా కూడా తెలిసింది. అటువైపుగా విచారణ చేపట్టగా ఇన్స్టాగ్రామ్లో ఒక యువకుడు పరిచయమై భర్తను పిల్లాడిని వదిలేసి మహిళ వెళ్లేందుకు చేసిన ప్రయత్నమేనని పోలీసుల విచారణలో బయటపడింది. అనంతరం మహిళను అలాగే ఆమె ఇన్స్టాగ్రామ్లో ప్రేమించిన ప్రేమికుడిని, ఆమె భర్తను పోలీస్ స్టేషన్కి పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లాడిని అప్పగించారు. కడుపున పుట్టిన బిడ్డను వదిలేసి నాకు ప్రియుడే కావాలని జంప్ అయిన ఆ తల్లి తీరుపై ఇప్పుడు సర్వత్రా కూడా ఆగ్రహం వ్యక్తం అవుతుంది.